పరిశుద్ధుడైన తండ్రి నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఇక ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు సంగమా, మరి ఉదయకాల సమయంలో మనిషిలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. అందులో మేలుకరమైన ఆలోచన ఇది. మనిషి అనేకమైన మార్గాల్లో నడుస్తూ ఉంటాం. అందులో నీకు మేలు కలిగిన మార్గం ఏమిటి? మనిషి అనేక రకాలుగా దానాలు చేస్తూ ధర్మాలు చేస్తూ ఉంటాం. ఇందులో మేలుకరమైన దానం ఏంటి, ధర్మం ఏమిటి అని మనం కొన్ని వాక్యాలు మనము గ్రంథంలోంచి నేర్చుకుందాం. మరి సంగమా, మరియు ఉదయకాల సమయంలో తండ్రి ఇచ్చిన వాక్యాన్ని ఆయన వినుకలో దీవించాలని, ఆశీర్వదించాలని, వాక్యం వింటున్న మీ అందరూ కూడా దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను మన మధ్య నేర్చుకుందాం. ధర్మాలు చేస్తూ ఉంటాము, దానాలు చేస్తూ ఉంటాము, ధర్మ కార్యాలు చేస్తుంటాము, ధర్మాలు చేస్తూ ఉంటాము. మంచిది. అయితే ఇందులో మేలుకరమైనది ఏంటి అని మనం చూస్తే, అసలు మన ధర్మాలు దానాలు ఎప్పుడు చేస్తాము? మనకి ఏదన్నా చేయాలనుకునేటట్టు చేసే దానాలు వేరు, ధర్మాలు వేరు. మనకి ఎక్కువైపోయినప్పుడు చేసే ధర్మాలు వేరు. రెండు రకాలు ఉన్నాయండి ఇందులో. అనుకుందాం, మనం తినే ఆహారము మనకి ఎక్కువగా ఉందనుకో, ఎవరికైనా పెట్టేస్తాం. అలా కాకుండా నీవు తినకముందే ఎవరికైనా పెట్టాలనుకునేటట్టు పెట్టేది అదో రకమైన దానం. వీటన్నిటికంటే చాలామంది అంటారు విద్యాదానం గొప్పది, వస్త్రదానం గొప్పది, ధాన్యము ఇవ్వడం గొప్పది అని రకరకాలుగా మనం అనుకుంటాం. మంచిదే. వీటన్నిటికంటే శ్రేష్టమైన దానము ఒకటి ఉంది, శ్రేష్టమైన ధర్మాలు చేసే కార్యం ఒకటి ఉంది. అదే ఈరోజు మనకు వాక్యపట్నం. మనం చేసే ధర్మ కార్యాల్లో, దాన ధర్మాల్లో ఏది మేలైనది అని మనం చూస్తే, సేవకుడైన దావీదు గారు అంటారు కదా, పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. ఏంటి? పేదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపద కాలంలో తండ్రి వాడిని తప్పించును. తండ్రి వాణిని బ్రతికించును భూమి మీద, వాడి జీవితము ధన్యమగును. ఇది లేఖనంలో ఉన్న రాయబడిన మాట. హల్లెలూయా. వాడి జీవితము ధన్యమగును. ఎలా అవుతుంది? ధన్యత అంటే ఏదో మనం పేరు ప్రతిష్ట సంపాదించుకోవడం కోసం చేసిందా? మరి ఎలాగ ధన్యత పొందుకుంటున్నాము అని చూస్తే, ముందు చెప్పుకున్నట్లుగా హృదయపూర్వకంగా చేసే దాన ధర్మాలు వేరు, మనకి ఎక్కువైపోతే చేసే దాన ధర్మాలు వేరు. వీరి రెండింటికి కూడా చాలా తేడా ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, సేవకుడైన దావీదు గారు, పేదవారి మీద కనికరం చూపించేవాడు ధన్యుడు. కటాక్షం అంటే ఏంటి? కనికరము. వాడి మీద కనికరం చూపించి వానికి సహాయం చేసిన వాడు ధన్యుడు. నీకున్న దాంట్లో వాడు పెట్టేవాడు ధన్యుడు. నీకున్న దాంట్లో వానికి ఇచ్చేవాడు ధన్యుడు. ఇది కదా. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైన ధన్యత ఏముంది? శ్రేష్టమైన దానం ఏముంది? అందుకే ఈరోజు వాక్యపట్నము, శ్రేష్టమైన దానం ఏది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ సంగమా, వీటన్నిటికంటే ఒకటే. మనకి ఉంటే పెడతాము, లేకపోతే లేదు. అది దాన ధర్మం. క్రైస్తవులుగా మనం చేయవలసిన లక్షణం ఏమిటి? వీటన్నిటికంటే నువ్వు వెండి బంగారు ఇచ్చావా, ధాన్యాలు ఇచ్చావా, వస్త్రాలు ఇచ్చావా, లేకపోతే ఏదైనా మరొకటి నువ్వు దానం చేసావా? వీటన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఇదండి గొప్పతనం. ఇది మనం చేయవలసిన దానము, ఇది మనం చేయవలసిన ధర్మము. ఈ ధర్మాలను మనం పాటిస్తూ, ఈ దానాలను మనం పాటిస్తూ ధర్మమైన మార్గంలో నడిస్తే వారి జీవితం ధన్యమని భక్తుడైన సేవకుడైన దావీదు గారు అంటున్నారండి. కీర్తన భాగంలో 41వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం ఈ మాటలు మనకు కనిపిస్తాయి.
కీర్తనదారు రాసినటువంటి 41 అధ్యాయంలో 1-2 వచనాలు మాత్రం మనకు కనిపిస్తాయి. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. అంటే వాడి మీద కనికరం చూపించేవాడు ధన్యుడు. ఎక్కడ భూమి మీద ధన్యుడే, తండ్రి దృష్టిలో కూడా ధన్యుడే. మరి వాడికి ఆపద కలిగినప్పుడు తండ్రి వాడిని తప్పిస్తారంట ఆపద నుంచి. ఇది గొప్ప విషయము. ఎందుకంటే ఒక మనిషికి చేసిన సహాయం, అది మాట సహాయం కావచ్చు, అంటే ముందు చెప్పుకున్నట్టుగా నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చే సహాయం కావచ్చు, అంటే ధర్మం, దానాలు. వీటిని మనిషి కొంతకాలానికి మర్చిపోవచ్చు, లాంటి కొంతమంది హృదయంలో దాచుకోవచ్చు. కానీ మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. మనం చేసే మంచి కార్యాలను మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. మర్చిపోకుండా వారి హృదయాలు దాచుకొని వారిని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లా కూడా వారి జీవితం ధన్యం అవుతుంది. ఆ దాన ధర్మాలు చేసేవారికి ఆపద కలిగినప్పుడు మనుషులు సహాయం చేసినా చేయకపోయినా, మనుషులు వారిని చేరదీయకపోయినా, మనుషులు వారిని కరుణ చూపించకపోయినా, నీవు చేసిన దాన ధర్మాలు ఉన్నాయే, నీవు చేసిన మంచి పని ఉందంటే ప్రార్థన. ఆ ప్రార్థన బట్టి పరలోకమందున్న తండ్రి మనల్ని కాపాడి తప్పిస్తాడు ఆపదల నుంచి, తప్పిస్తాడు పేదరికం నుంచి, తప్పిస్తాడు మరొక విషయంలోంచి, తప్పిస్తాడు అనారోగ్యం నుంచి. ఎందుకంటే మనిషి మర్చిపోవచ్చండి, కానీ తండ్రి మర్చిపోడు. మనిషి మర్చిపోవచ్చు, అయితే అందరి గురించి మాట చెప్పట్లేదు. ఎందుకంటే కొంతమంది ఉన్నారు, అందరూ మర్చిపోతారని నేను అనట్లే. మనుషులు దాచుకున్న కొంతమంది ఉంటారు, మర్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఎందుకంటే మనం మానవులు కదా, మానవ శరీరం ధరించుకున్నాం కదా, మానవ బుద్ధులు మనం ఉన్నాయి కనుక ఇది సహజం. అందరి మీద నేరం వేయడానికి లేదు, అందరూ మంచివారని చెప్పడానికి కూడా లేదు. కానీ మనం చేసే ఏ కార్యమైతే ఉందో అది తండ్రి మనకి జీతం రూపంలో ఇస్తారు. అది ఆశీర్వాదం. అందుకంటున్నాడు, వాడిని తండ్రి బ్రతికించును, వాడి భూమి మీద ధన్యత పొందుకుంటాడు అన్నాడు. చాలా గొప్ప మాట. అయితే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, నీ దగ్గర ఉన్నది పెట్టకపో, ఇవ్వకపో, చూపించకపో, అది నీ ఇష్టం. కానీ నీ ఎదురుగుండా ఉన్నవారిక పేదవారి మీద వారి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తే అది తండ్రికి అప్పిచ్చిన వారితో సమానం. హల్లెలూయా. తండ్రికి అప్పిస్తున్నాం మనం. అయితే పేదవారు ఎవరండి? మామూలుగా భిక్షం ఎత్తుకున్నవారు, లేకుంటే కొంచెం ఉన్నవాడి కంటే కింద ఉన్నవాడు, ఇలా ఉంటే పేదరికం అంటే. కానీ ఈ పేదరికం కోసం ఆయన మాట్లాడలేదు. ఆత్మలో పేదరికంగా ఉన్నవారు అంటే తండ్రిని గ్రహించుకోలేని వారు, తండ్రి యొక్క రుచి చూడలేని వారు, తండ్రి యొక్క మాట వినలేని వారికి మనం తినిపించడము, వినిపించడము, నేర్పించడము ఇదొక దానం. హల్లెలూయా. ఏంటి? తినిపిస్తున్న వాక్యాన్ని, నేర్పిస్తున్నావు ఆయన బోధను, వినిపిస్తున్నావు ఆయన ఒక మాటను. ఇది కూడా దాన ధర్మాల్లో అమూల్యమైనది. అది ఆ మాటలో ఉన్న అర్థం. వీటిని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఎప్పుడు మనకు ఆపద కలిగినప్పుడు, మన కుటుంబ సభ్యులకు ఆపద కలిగినప్పుడు, నీ భార్యకో భర్తకో బిడ్డలకు ఆపద కలిగినప్పుడు అది జ్ఞాపకం చేసుకొని నీకు ఆయన ఆపద నుంచి తప్పిస్తాడు. నీకు ఆయన కరువు కాటకాల నుంచి తప్పిస్తాడు. నీకు ఆయన అన్ని విషయాల నుంచి కూడా తప్పించి గొప్ప చేస్తాడండి. ఇది అమూల్యమైన మాట. హల్లెలూయా, హల్లెలూయా. కావున ప్రియ సహోదరులారా, మనం ఈ భూమి మీద ఎన్నో ధర్మకార్యాలు చేస్తుంటాం, దాన ధర్మాలు చేస్తూ ఉంటాం. వాటన్నిటికంటే కొంతమంది అంటారు విద్యాదానం గొప్పది. అది కూడా గొప్పది. అంటే జ్ఞానం నేర్పించడం. విద్య అంటే ఏంటంటే చదువు నేర్పించడం కూడా గొప్పదే. అవివేకంగా ఉన్నవారిని వివేకంలోకి తీసుకురావడం, చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి తీసుకురావడం, మంచి చెడు తెలుసుకోలేని వారికి తెలిసినట్టుగా బోధించడం, అది కూడా విద్యాదానమే. అది గొప్పదే. వస్త్రదానం కంటే అది కూడా గొప్పదే. అలాగే ఆహారము, అది కూడా గొప్పదే. కానీ వీటన్నిటికంటే అమూల్యమైనది ఏంటంటే క్రైస్తవులుగా మనకు ఉండవలసిన లక్ష్యం ఏంటంటే, నీ ఎదుటి మనిషికి వారు ఆపద ఉండేటప్పుడు, లేదంటే వారు ఆపద ఉన్నారని తెలుసుకునేటప్పుడు
వారితో చెప్పి చేయక్కర్లేదండి ధర్మం. ఈ దానాలు చెప్పి చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా పరమ తండ్రికి మనం ప్రార్థన చేయగలిగితే వారి నిమిత్తము వారిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేయగలిగితే అది కూడా గొప్ప దాన ధర్మాలతో సమానమే తండ్రి దృష్టిలో. లోకంలో కాకపోవచ్చండి. నీ జేబులో ఈ ఈ ఉన్న సొమ్ము వారికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. వీటన్నిటికంటే అమూల్యమైనది ఏంటి? తండ్రి నామములో ప్రార్థించడమే అమూల్యమైనది. అది కూడా ఎలా చేయాలి? హృదయపూర్వకంగా చేయాలి. ఏదో అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను. అందరూ చెప్తున్నారు, నేను చెప్తున్నాను కాదు. కానీ ఒక మనిషి ఆపదలో ఉండేటప్పుడు, ఒక మనిషి అనారోగ్యంతో ఉండేటప్పుడు, ఒక మనిషి క్షీణించిపోతున్నప్పుడు, ఒక మనిషి దిగజారిపోతున్నప్పుడు ఆ మనుషులను జ్ఞాపకం చేసుకొని హృదయ శుద్ధితో వారితో చెప్పి చేయగలి ఈ దానాలు. అమ్మ నీకు ఇస్తున్నానని చెప్పక్కర్లేదు, బాబు నీకు ఇస్తున్నానని చెప్పక్కర్లేదు. వారి కోసం తండ్రి దగ్గర మనం ప్రార్థించి వేడుకొని అవసరమైతే వారి కోసం ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే అది తండ్రి దృష్టిలో ఉంటుంది. మనకి నిజంగా అలాంటి దుస్థితి ఏర్పడినప్పుడు మనుషులు మర్చిపోయినా, ముందు చెప్పుకున్నట్లుగా మనిషి మర్చిపోయినా తండ్రి మర్చిపోడు. ఈ ప్రార్థన దానం అనేది తండ్రి ఏం చేస్తాడు? తిరిగి మనకి దయచేస్తాడంట. అంటే మనం ఆయనకు అప్పు ఇచ్చాం. మనం ఈ లోకంలో మనం అప్పులు చేస్తుంటాం, అప్పులు ఇస్తూ ఉంటాం. అప్పు చేసినప్పుడు మనకి తీర్చే స్తోమత లేనప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఇవ్వకుండా ఉండడానికి అబద్ధాలు ఆడవచ్చు, లేదంటే వాళ్ళతో కొట్లాట ఆడవచ్చు, ఇలాంటి వారిని ఏదైనా దూషణ మాట్లాడవచ్చు తప్పించుకోవడానికి. కానీ తండ్రి అలా తప్పించుకునేవాడు కాదు. ఆయన ఉద్దేశం పెట్టి ఈ లోకంలో మానవులు బ్రతికినంత కాలం కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోమని. ఏంటది? అన్నిటికంటే సహాయం కలిగింది నా నామంలో ప్రార్థించండి, నన్ను అడగండి. వారి క్షేమం కోసం మీరు అడిగితే మీ క్షేమాన్ని నేను తలంచుకొని మీకు ఆపద కలిగినప్పుడు మిమ్మల్ని ఆదరించి మీరు పడిపోయినప్పుడు మీరు చేసిన ఈ ప్రార్థననే ఆ యొక్క ధనాన్ని బట్టి నేను మిమ్మల్ని లేవదీస్తాను అంటున్నాడు. ఇది సారాంశం, ఈ వాక్యంలో ఉన్న సారాంశం. అలా చేయగలిగిన వాడే గొప్పవాడు. అలా చేయగలిగితే స్త్రీ పురుషులు కానీ క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ కుమారులుగా తీర్చిదిద్దుతారు. అంతే తప్ప పేదవారంటే ఎప్పుడూ పేదవారే. మెస్సీ గారు అంటారు ఒక సందర్భంలో అంటారు, ఆయన ఒక ఇంటికి భోజనానికి వెళ్తారండి. ఆ భోజన మంత్రులు కూర్చునేటప్పుడు ఆ ఇంటికి ఓనరు కాలు కొడుకోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు. కానీ అక్కడ ఉన్న ఒక పాపత్నురాలి స్త్రీ ఏం చేసింది? అత్తరు తన కాళ్ళ మీద వేసి కడిగి తన కుర్రులతో ఆమె ఆ యొక్క పాదాలు తుడిసింది. అప్పుడు శిశువుల్లో ఒక ఆలోచన కలిగింది. ఎందుకు అనవసరంగా అవన్నీ పాడు చేస్తున్నారు? ఎందుకు పాడు చేస్తున్నారు? అదేదో అన్ని పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదంటే, అప్పుడు వీళ్ళు మనసు గ్రహించిన మెస్సీ గారు ఏమన్నారంటే, ఆమె చేసిన కార్యము నిజమైనదే అని చెప్పి, ఇది నా భూస్థాపన కోసం చేసింది. కానీ పేదవారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నవాడిని కాదు, కానీ పేదవారు ఎప్పుడు మీతో ఉంటాడని చెప్పేశాడు. కనుక ప్రపంచం ఉన్నంతకాలము ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ భాషలో మాట్లాడిన వారైనా, ఎంత ఉన్నతమైన గొప్ప కలిగిన దేశాల్లో ఉన్నా అక్కడ కూడా పేదవారు ఉంటారు, అక్కడ కూడా భిక్షగాలు ఉంటారు. కాబట్టి ప్రతి సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని దానాల కంటే క్రైస్తవులకి ప్రార్థనా దానం చాలా గొప్పది. అది కూడా ఎలా చేయాలి? నామకార్థంగా కాదండి, నామకార్థంగా కాదు. నేను చెప్తే చేయను, మీరు చెప్తే చేయను, లాంటి ఎవరు చెప్తే చేయను కాదు. నీ హృదయంలో పుట్టాలి. సరే, వారు నిన్ను అడగలేదు. దాన ధర్మాలు అంటే ఏంటి? ఎవరన్నా మన ఇంటికి వచ్చి అడిగినప్పుడు, ఇలాంటి ఎవరైనా నీ దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనం ఇస్తాం. అది దానం. కానీ వాళ్ళు అడగరు. కానీ వాళ్ళు అడగకుండా కానీ మనం ఇచ్చేది ఏంటంటే ప్రార్థనా దానం. హల్లెలూయా. ఈ ప్రార్థనా దానాన్ని మనం చేసి చూడండి ఒకసారి. మీకు గృహాల్లో, మీ యొక్క కుటుంబాల్లో తండ్రి ఏం మేలు చేస్తాడో అది మీకే తెలుస్తుంది. అందుకంటున్నాడు, పేదవారి మీద, అంటే ఆయన యొక్క నామాన్ని గ్రహించుకోలేని వారు, ఆయన యొక్క నామంలో ఉండలేని వారు, ఆయన రుచి తెలుసుకోలేని వారికి మనం వినిపించి తినిపించి నేర్పించాలి. అప్పుడు తండ్రి మనకి ఆ స్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే ఎప్పుడు మనిషి ఒకేలాగా ఉండిపోతాడు అనుకోవడం చాలా మూర్ఖత్వమే.
ఎప్పుడు మనిషి ఒకే రకంగా జీవిస్తారు అని అనుకోవడం కూడా కష్టమే. జీవించలేరు, ఉండలేరు. ఎప్పుడోకప్పుడు ఏదో రకంగా వారికి ఆపద వస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు నీవు ప్రేమించిన జనంగా నిన్ను విడిచిపెట్టొచ్చు. నీవు ఉద్ధరించిన జనంగా నిన్ను విడిచిపెట్టొచ్చు. నీ నుంచి సహాయం పొందిన వారు నిన్ను విడిచిపెట్టొచ్చు. కానీ పరమ తండ్రి నిన్ను విడవడు, ఎడబాయడు. నీవు చేసిన ధర్మ కార్యాలను, దాన ధర్మాలను జ్ఞాపకం చేసుకొని అప్పుడు నీకు ఆ సమయంలో ఆపద వచ్చినప్పుడు నిన్ను తప్పించి గొప్ప చేస్తాడండి. అందుకని అంటున్నాడు, ఎవరైతే లేని వారి పట్ల వారు చూసి నా నామంలో ప్రార్థన చేసి వారు నిలబెడతారో వారు ధన్యులు అని చెప్తున్నారు. కావున ప్రతి సంగమ వాక్యం ఉన్న మీలో ఒక్కవేళ ఇంతవరకు మీరు ఏ దాన ధర్మం చేశారో నాకు తెలియదు, కానీ తండ్రిని గ్రహించలేని వారి కోసము, వారు ఆపదలు ఉండేటప్పుడు వారి కోసం చిన్న ప్రార్థన చేయండి చాలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నానని చెప్పక్కర్లేదు ఎవరికి. నేను చేస్తున్నానని ఎవరికి చెప్పక్కలే. నీ హృదయపూర్వకంగా నీవు తండ్రికి మొరపెట్టండి. అది నీ ఆత్మనించుకుంటే చాలు. 10 మంది చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన కోసం ప్రార్థన చేశాను, ఆవిడ కోసం ప్రార్థన చేశాను అని చెప్పక్కర్లేదండి. చెప్పకుండానే మనం ఆ ప్రార్థన ధ్యానం చేస్తే తండ్రి పరలోకమందున్న తండ్రి మనలను, మన కుటుంబాలను దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపి దయగిన నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ నీ వాక్ ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, ఇంతవరకు కూడా మాట్లాడేవని నిజమే తండ్రి. అన్ని దానాల కంటే, అన్ని ధర్మాల కంటే ఇవి తండ్రి ప్రార్థన శక్తి, ప్రార్థన దానం గొప్పదని నీ వాక్ ద్వారా నాతో మాట్లాడించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తుంది. ఎంతమంది అయితే నాన్న ఈ వాక్యాన్ని వింటున్నారో, గ్రహించుకుంటున్నారో, నా ప్రభు వారి హృదయాలు ఉంచుకుంటున్నారో వారు ధన్యులు. వారికి ఆపద కలిగినప్పుడు నా ప్రభ నీవు ఆకాశమానం నుంచి వారు సహాయం చేస్తావని నమ్ముచున్నాను. ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకోండి. అయ్యా తండ్రి, నన్ను నీ సొత్తుగా వాడుకున్నందుకు వందనాలు. అయ్యా, నీ కార్యం నేను చేసి ఉన్నాను తండ్రి, అంతవరకే నా బాధ్యత. అయ్యా, వారిని రక్షించేది లేక వారిని నడిపించేది, వారికి ఇచ్చే ఆశీర్వాదం బట్టి అయ్యా అది నీ ఉద్దేశాన్ని బట్టి ఉన్నాయి కనుక అయ్యా నీ చిత్తాన్ని మా అందరి మీద నెరవేర్చమని వాక్యం బిడ్డలందరికీ కూడా తండ్రి చక్కటి ఆరోగ్యం ఆయుష్కరం ఇచ్చి అయ్యా తండ్రి అన్ని దానాల కంటే ప్రార్థన దానం గొప్పది కనుక అయ్యా నా ప్రభు అది ఎదుటి వారి కోసం, వారి కుటుంబ సభ్యులు కానీ బయట వారు కానీ వారి కోసం ప్రార్థించి అయ్యా వారు మేలు పొందుకున్నారని కృప చూపిస్తామని మా ప్రియ రక్షకుడన్న క్రీస్తునామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ఒకసారి పరమ నామములో వందనాలు. తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.